హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఒక క్రేజీ ఏఐ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీకు ఫొటోస్ ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుందా? మీకు నేను చాలా సులభంగా ఫొటోస్ ఎడిట్ చేసే ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీరు చూడండి, నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్. అంటే మీరు మీ ఫొటోస్ ని 5 సెకండ్స్ లోనే సైడ్ పోజ్, సిట్టింగ్ పోజ్, బ్యాక్ పోజ్ ఇవన్నీ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా సింపుల్ గా మీరు ఒక ప్రాంప్ట్ ని రాసి క్లోతింగ్ ని కూడా చేంజ్ చేయొచ్చు. మీకు షాకింగ్ అనిపిస్తుంది కదా? మీరే చూడండి ఈ టూల్ మీకు వచ్చేసి ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఇంకా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. ఫ్రెండ్స్, ఇవాళ మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి ఇదే అనమాట, గూగుల్ స్టూడియో ఏఐ. సో సెర్చ్ అయితే చేస్తున్నాను. చేయగానే ఫస్ట్లోనే మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది. ఇదైతే ఓపెన్ అయితే చేసుకోండి వెబ్సైట్. ఓపెన్ చేయగానే మీకు వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ముందర మీకు వచ్చేసి ఒక పాపప్ ఏమైనా రావచ్చు. పాపప్ ఏమైనా వస్తే దాన్ని అయితే క్లోజ్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సైడ్కు చూసినట్లయితే మీకు ఇక్కడ జెమినీ 2.0 ఫ్లాష్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అయితే చేయండి. మోడల్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ జనరేషన్ అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇంకా మనం వచ్చేసి ఫస్ట్ మన మోడల్ని మనం వచ్చేసి అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను అప్లోడ్ ఇమేజ్. డెస్క్టాప్ మీద నేను వచ్చేసి ఒక మోడల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. అండ్ మనకు వచ్చేసి ఇది స్ట్రైట్ పోజ్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనము సైడ్ పోజ్ కిందకి అయితే చేంజ్ అయితే చేద్దాం. సో ప్రాంప్ట్ వచ్చేసి నేను ఏమిస్తున్నా అంటే క్రియేట్ ఏ సైడ్ పోజ్ ఆఫ్ దిస్ ఇమేజ్ అనమాట. ఓకే, రాశాను సింపుల్ ప్రాంప్ట్ అండ్ ఎంటర్ అయితే చేస్తున్నాను. సో లోడ్ అవుతుంది, మనకి విత్ ఇన్ సెకండ్స్ లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే లోడ్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. చూసారా, సింపుల్ గా సైడ్ పోజ్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే మనం వచ్చేసి బ్యాక్ పోజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్ పోజ్ కూడా ఇవ్వచ్చు. సో ప్రాంప్ట్ అయితే రాశాను, ఎంటర్ అయితే చేస్తున్నాను. చూద్దాం. చూసారా, సెకండ్స్లో మనకు వచ్చేసి బ్యాక్ పోజ్ కూడా వచ్చేసింది. నేను ఇచ్చింది నార్మల్ ఫ్రంట్ పోజ్ మాత్రమే ఇచ్చాను అనమాట. ఇలా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఇమేజ్ని మనం వచ్చేసి సిట్టింగ్ పోజ్లో కూడా చేంజ్ అయితే చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. చూద్దాం సిట్టింగ్ పోజ్ ఎట్లా వస్తుందో మనకు. చూసారా, సిట్టింగ్ పోజ్ కూడా మనకైతే వచ్చేసింది. సూపర్ కదా అసలు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఒక న్యూ షీట్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఇమేజ్లో మనం వచ్చేసి క్యాప్ ఉంది కదా, క్యాప్ అయితే రిమూవ్ అయితే చేయడానికి ట్రై అయితే చేద్దాం. సో ప్రాంప్ట్ అయితే రిమూవ్ క్యాప్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. చూద్దాం మళ్ళీ క్యాప్ రిమూవ్ అవుతుందో లేదో అనేది. సో మనకు వచ్చేసి 5 to 6 సెకండ్స్ లోపల మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోతుంది ఇమేజ్. చూసారా ఎంత సింపుల్గా అయితే మనకు వచ్చేసి రిమూవ్ అయితే చేసిందో క్యాప్ అనేది. చాలా సూపర్ అయితే ఉంది కదా టూల్. సో గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అండ్ మళ్ళీ వచ్చేసి ఇంకో ఇమేజ్ మీద మనం వచ్చేసి ట్రై అయితే చేద్దాం. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక మోడల్ని అయితే తీసుకుంటున్నాను అండ్ అలాగే జ్యువెలరీ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ జ్యువెలరీని ఓపెన్ చేసుకుంటున్నా. అండ్ ఎవరైనా మనకు వచ్చేసి ఈ జ్యువెలరీ యాడ్స్, క్లోతింగ్ యాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే సింపుల్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ టూల్ వాళ్ళ బ్రాండింగ్కి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో మోడల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ జ్యువెలరీని ఈ మోడల్ మీదకి రావాలని నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ప్రాంప్ట్ వచ్చేసి మేక్ దిస్ లేడీ వేర్ దిస్ నెక్లెస్. చూసారా, సింపుల్గా మనకు వచ్చేసి ఆ నెక్లెస్ అయితే యాడ్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, అది అంతేకాకుండా మన ఓన్ ప్రాంప్ట్ ఇచ్చి కూడా మనం వచ్చేసి ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ కొత్త చాట్ అయితే తీసుకుంటున్నాను. ఈసారి నేను వచ్చేసి నా ఓన్గా ఒక ప్రాంప్ట్ అయితే రాసుకుంటున్నాను. దానికి రెఫరెన్స్గా నేనైతే ఒక ఫోటో అయితే ఇస్తున్నాను. చూద్దాం మళ్ళీ ఈ ఫోటో తీసుకొని ఆ ప్రాంప్ట్ కరెక్ట్గా మనం మ్యాచ్ అవుతుందో లేదో, అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అప్లోడ్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ని అయితే తీసుకుందాం అండ్ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసుకుంటున్నాను. ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఒక ట్రావెల్ వ్లాగర్ ఉంటాడు కదా, దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే డీటెయిల్ ప్రాంప్ట్ అయితే రాసుకున్నాను అనమాట. ఎలా ఉండాలి ఏమి అని కింద అటాచ్ చేసిన మోడల్ని రెఫరెన్స్ కింద తీసుకొని అయితే రాస్తున్నాను. చూద్దాం మరి ఎలా వస్తుందో ఇమేజ్. వావ్, చూస్తున్నారా, పరిగైతే క్రియేట్ అయితే అయిపోయింది మనకు. సో నేనైతే ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో సేమ్ అలానే వచ్చిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఒక క్లోతింగ్ బ్రాండ్కి, ఒక మోడల్కి మనం వచ్చేసి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేద్దాం. సో దానికి నేను వచ్చేసి ఫస్ట్ అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ సూట్ అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నేను వచ్చేసి ఒక మోడల్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకుంటాను. ఈ మోడల్లో తీసుకుందాం. అండ్ దీనికి మనం వచ్చేసి ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే రాద్దాం. సో నేను వచ్చేసి ప్రాంప్ట్ ఏం రాస్తున్నా అంటే మేక్ దిస్ మ్యాన్ వేర్ దిస్ జాకెట్, అదనమాట ప్రాంప్ట్. చూద్దాం మరి ఎలా ఉంటుందో రిజల్ట్. వావ్ గైస్, చూస్తున్నారా ఎంత సింపుల్గా అయితే మనకైతే క్రియేట్ అయితే అయిపోయిందో. చాలా సూపర్ కదా. అండ్ గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, మనం అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేద్దాం ఒక ఫోటోలో నుంచి. సో నేను వచ్చేసి ఒక ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఫోటోని అయితే తీసుకుందాం.
అండ్ ప్రాంప్ట్ వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్. చూద్దాం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుందా లేదా అని. వావ్, చూసారా ఆల్మోస్ట్ అయితే రిమూవ్ అయితే అయింది. ఇంకా మనం వచ్చేసి ఇంకా కొంచెం మంచి ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్గా సో కంప్లీట్గా మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ అయితే రిమూవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఒకసారి ఒక మోడల్కి మనమైతే షూ అయితే మ్యాచ్ చేయడానికి అయితే ట్రై అయితే చేద్దాం. సో ఎవరైతే మనకి షూ బ్రాండింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు యాడ్స్ చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళకైతే చాలా ఉపయోగం అయితే పడుతుంది అనమాట. సో నేను వచ్చేసి న్యూ ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అండ్ మనం వచ్చేసి ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేద్దాం. ఇందులో ఈ మోడల్ అయితే తీసుకుంటున్నా అండ్ ఈ షూ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇంకా మనం వచ్చేసి ప్రాంప్ట్ అయితే రాద్దాం. సో ప్రాంప్ట్ వచ్చి మేక్ ద బాయ్ వేర్ ద షూ. వావ్, చూసారా సింపుల్గా షూ కూడా రీప్లేస్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మనిషి బర్గర్ పట్టుకున్నట్టయితే ట్రై అయితే అయిపోతున్నాను అనమాట. సో ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బర్గర్ ఇమేజ్ తీసుకుంటున్నా అండ్ అలాగే ఈ మోడల్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. చూద్దాం, బర్గర్ నేను హ్యాండ్ అయితే కొట్టాను, చూద్దాం వస్తుందో లేదనేది. వావ్, చూసారా బర్గర్ పట్టుకున్నట్టు మనకి ఏదో వచ్చేసింది ఇమేజ్ అనేది, సూపర్ కదా. నెక్స్ట్ వచ్చేసి నేను 2 ఇమేజ్ని అయితే మెర్జ్ చేయడానికి ట్రై అయితే చేస్తున్నాను. సో అప్లోడ్ అయితే చేసుకుందాం. సో దానికోసం నేను ఒక కార్ అయితే తీసుకున్నాను అండ్ ఒక పర్సన్ ఫోటో అయితే తీసుకున్నాను. యాడ్ కార్ నెక్స్ట్ తో పర్సన్ అని అయితే ప్రాంప్ట్ ఇస్తున్నాను. చూద్దాం మరి ఎలా వస్తుందో ఇది. వావ్ గైస్, చూస్తున్నారా సూపర్గా అయితే మనకైతే మ్యాచ్ అయితే చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే మనం వచ్చేసి ఫొటోస్ అయితే ఈ AI టూల్ ఉపయోగించి మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి, లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.